ఇన్నాళ్ళు మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను. ఇప్పటికి దొరికారు. పదండి ధర్మకర్త గారి దగ్గరికి. ఎందుకు? ఎందుకా? శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వచ్చి శాంపుల్స్ తీసుకుని వెళ్లేదాకా మీరు ఒక అడుగు కూడా కదలటానికి వెళ్ళలేదు. గరుడు వాహనం అయ్యా, బాలభోగం ఆరగింపు కావాలి. నైవేద్యం అయిందా? అవలేదు, అవదు. ఈ నేర అవనిచ్చాగా. అదేమిటి బాబు, స్వామివారి కైంకర్యాలు యథావిధిగా జరగకపోతే దోషం కదూ? మీరు ఆగండి బాబు. ముందు వీళ్ళ కైంకర్య సంగతి తేలాలి. వీళ్ళు చేసిన పాపాలు బయటపడాలి. ఏమిటి నాయన ఘర్షణ పడుతున్నారు? సమయానికి వచ్చారు. అసలు ఈ బజారుకు జారవేస్తున్నారు. కల్తీలెత్తో ప్రసాదం వండుతున్నారు. ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయన్నమాట. ఇంకా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. వాటన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి. మీకు కావాలంటే లిస్టు రాసిస్తాను. నా అజమాయిషీలో ఇలాంటి ఘోరాలు జరుగుతాయని కలలో కూడా అనుకోలేదు. కళ్ళెదిటే కనబడుతున్నాయిగా. శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వచ్చి కల్తీని రుజువు చేస్తారు. ఆయన ఎప్పుడు వస్తాడో? బాలభోగం ఆలస్యం కాకూడదు. అది నిజం. నేనే స్వయంగా శాంపుల్స్ రసాయన పరీక్షకు పంపిస్తాను.